మన దేవుడు మహాశక్తిమంతుడు, ఆయన జ్ఞానం అపారము. కీర్తనలు 147:5. మన దేవుడు ఎంత శక్తివంతుడు తెలుసా? ఆయన దగ్గర ఉన్న చిన్న విషయాన్ని కూడా ఆయన అద్భుతంగా మార్చగలడు. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన సంఘటనను వినబోతున్నాం. యేసు 5 రొట్టెలు 2 చేపలతో ఎలా 5,000 మందికి ఆహారం ఇచ్చారో చూద్దాం. ఒకప్పుడు యేసు గలిలయ సముద్రం వద్దకు వెళ్లాడు. ఆయన మాటలు వినడానికి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. వారు ఆయన్ని అనుసరించి కొండపైకి వెళ్లారు. అటు యేసు వారికి దేవుని రాజ్యం గురించి బోధిస్తూ, అనారోగ్యాల నుండి వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆ రోజు మెల్లగా సాయంత్రం అవుతుంది. ప్రజలందరూ ఆకలితో అలసిపోయారు. అక్కడ తినేందుకు ఏమీ లేదు. అయితే ఒక చిన్న పిల్లవాడు 5 జావరీ రొట్టెలు 2 చిన్న చేపలతో ఉన్నాడు. ఇది ఒక చిన్న లంచ్ మాత్రమే, కాని యేసు చేతిలో అది అద్భుతంగా మారింది. యేసు ఆ రొట్టెలు, చేపలను తీసుకుని దేవునికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ తరువాత ప్రజలందరికీ ఆహారం పంచేలా శిష్యులకు ఆదేశించారు. అందరూ తిన్నారు, ఎంత కావాలంటే అంత తిన్నారు. ఎవ్వరూ ఆకలిగా మిగిలిపోలేదు. అంతేకాకుండా మిగిలిన ముక్కలతో 12 గంపలు నిండాయి. అక్కడున్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఈ అద్భుతం చూసి వారు, ఇతడు నిజంగా దేవుడు పంపినవాడు. మన దగ్గర ఎంత తక్కువ ఉన్నా అది యేసు చేతిలో అద్భుతంగా మారుతుంది. దేవుడు మన గురించి శ్రద్ధగా, ప్రేమగా ఆలోచిస్తాడు. మన అవసరాలను తెలుసుకుని సమయానికి సహాయం చేస్తాడు. మనము కూడా యేసులాగా ఇతరులకు ప్రేమతో సహాయం చేయాలి.